నమస్తే, వెల్కమ్ టు 3TV. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు గారి 75వ పుట్టినరోజు సందర్భంగా ఆయన గురించి, ఆయన పర్సనాలిటీ గురించి, ఆయన పొలిటికల్ వ్యూ గురించి, వీటన్నిటి గురించి ఈరోజు మనం చర్చిద్దాం. ప్రస్తుతం మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ కృష్ణ సాయిరామ్ గారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్తే. చంద్రబాబు గారి గురించి మీరు ఒక్క మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు? ఫైటర్. ఎందుకంటే ఎటువంటి సంక్షోభ పరిస్థితులు ఎదురైనప్పటికీ ఆయుధం అంటే తన ఆయుధం రాజకీయాన్ని వదలకుండా చివరి క్షణం వరకు ఫైట్ చేసేటటువంటి ఒక వ్యక్తిత్వం అతనిలో కనిపిస్తుంది. స్థూలంగా చూస్తే కనుక 75 ఏళ్ల వయసులో ఆయన ప్రవేశించినటువంటి కాలాన్ని చూస్తే కనుక 78 అంటే 1978 నుంచి ఇప్పటి వరకు యాక్టివ్గా అత్యంత కీలకమైనటువంటి క్రియాశీలకమైనటువంటి రాజకీయవేత్తగా ఉన్న వ్యక్తి దేశ రాజకీయాల్లో ఈయనే అని చెప్పాల్సి ఉంటుంది. 78లోనే ఈయన ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 83 వరకు మంత్రిగా ఉన్నారు. 78 తర్వాత 80లో ఎన్జీఐ మంత్రివర్గంలో మంత్రిగా ఉన్నారు. తర్వాత మళ్ళీ 89 నుంచి ఇప్పటి వరకు ఎమ్మెల్యేగా ఎన్నికవుతూనే వస్తున్నారు. మిగిలిన పదవులు పక్కన పెట్టినా అంటే ఆల్మోస్ట్ 78 నుంచి పొలిటికల్ కెరియర్ మనం లెక్క పెట్టుకున్నా కూడా 47 ఏళ్ల పాటు 47 ఏళ్ల సుదీర్ఘమైనటువంటి రాజకీయ చరిత్ర. ఈయన టైంలో చూస్తే కనుక అప్పట్లో అంటే వీళ్ళు ఉండేవారు, ఎవరు జయపాల్ రెడ్డి, వెంకయ్య నాయుడు, చెన్నమనేని రాజేశ్వరరావు, వాళ్ళ టైం నుంచి ఇప్పటి వరకు కూడా ఆల్మోస్ట్ ఇంక దేశ రాజకీయాల్లోనే ఇంత సీనియర్ ఉంటారు. అందులోని 15 ఏళ్ల పాటు 9 ఏళ్ల పాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రి కానీ, 15 ఏళ్ల పాటు ప్రతిపక్ష నాయకుడు, 10 ఏళ్ల పాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ప్రతిపక్ష నాయకుడు కానీ, 5 ఏళ్ల పాటు కొత్త ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా, ఇప్పుడు మళ్ళీ 5 ఏళ్ల పాటు మళ్ళీ ప్రతిపక్ష నాయకుడిగా కొత్త ఆంధ్రప్రదేశ్కి, మళ్ళీ ఇప్పుడు ముఖ్యమంత్రిగా. ఎంత అంటే ఆల్మోస్ట్ కీలకమైనటువంటి పదవులు చూసినా కూడా ఆయన చరిత్రలో 30 ఏళ్ల పైచిలకు రాజకీయాల్లో అత్యున్నతమైనటువంటి పదవులు అనుభవించినటువంటి చరిత్ర. ఆ తర్వాత ఆల్మోస్ట్ మనం లెక్కేసుకుంటే కనుక 41 ఏళ్ల వరకు ఎమ్మెల్యేగా, 41 ఏళ్ల ఎమ్మెల్యే. ఇవన్నీ అసలు ఒక అరుదైనటువంటి రికార్డు దేశ రాజకీయాల్లోనే. 90లో ప్రవేశించిన వాళ్ళు, ఇంకా యాక్టివ్గా ఉన్నవాళ్ళు కొంతమంది ఉన్నారు. మమతా బెనర్జీ కావచ్చు, నవీన్ పట్నాయక్ 90లోనే ప్రవేశించారు. ఇలాంటి వాళ్ళు ఉన్నారు. నిజానికి ఇప్పుడున్నటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా రాజకీయాల్లో బాగా యాక్టివ్ అయింది 98, 97 నుంచే. అక్కడ గుజరాత్ ముఖ్యమంత్రి అయింది 2001, ఆ టైంలోనే. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కంటే కూడా సీనియర్ రాజకీయవేత్తగా మనం చంద్రబాబు నాయుడిని చెప్పుకోవాలి. ఆ రికార్డు దేశ స్థాయిలోనే పొలిటీషియన్గా, యాక్టివ్ లీడర్గా ఈయనకుండేటటువంటి ట్రాక్ రికార్డు, 30 ఏళ్ల పాటు అత్యున్నతమైనటువంటి పదవుల్లో ఉండేటటువంటి రికార్డు మరే నాయకుడికి లేదని చెప్పాలి. అంటే ఒక రకంగా చెప్పాలంటే నాయకత్వాన్ని నిలబెట్టుకుంటూ ఆ పార్టీని నడపడం అనేది ఒక గొప్ప విషయంగా చెప్పాలి. ఇక్కడ తెలుగుదేశం పార్టీ నాయకుడిగా చంద్రబాబు గారి ప్రాధాన్యత ఎలా ఉంటుంది? ఆయన పార్టీలో ఎటువంటి మార్పులు తీసుకొచ్చారంటారు? తెలుగుదేశం పార్టీ అంటే ఎన్టీ రామారావు పార్టీ వ్యవస్థాపకుడు. ఎన్టీ రామారావుని పక్కన పెట్టేది ఏమి ఉండదు, ఫౌండింగ్ ఫాదర్ కనుక. కానీ ఆ పార్టీని 40 ఏళ్ల నుంచి ఇంచుమించు నడుపుతున్నటువంటి వ్యక్తి అంటే ఎన్టీ రామారావు ఆల్మోస్ట్ 94, 95 తర్వాత ఎన్టీ రామారావుది కాదు పార్టీ, అది చంద్రబాబు నాయుడు నాయకత్వంలోనే నడుస్తుంది. 30 ఏళ్ళుగా, పర్టికులర్లీ 30 ఏళ్ళుగా ఆ పార్టీకి దిశ అంతా చంద్రబాబు నాయుడే. చంద్రబాబు నాయుడు ప్రవేశించినప్పుడే నిజానికి అది ఒక రకంగా నాయకుడు అంటే ఏంటి అనేది తనను తాను నిర్వచించుకోవాల్సినటువంటి పరిస్థితి. ఎన్టీ రామారావు అంటే కరిస్మాటిక్, క్రౌడ్ఫుల్ లీడరు, తర్వాత ఆయనకు ఉండేటటువంటి సమూహక శక్తి. అటువంటి ఎన్టీ రామారావు షూస్లో తాను కాళ్ళు పెట్టి నడవాల్సిన పరిస్థితి. అంటే ఒకవైపు ఏమో తెలుగుదేశం పార్టీని జనానికి చేరువ చేయాలి, తాను జనానికి చేరువ కావాలి, ముఖ్యమంత్రిగా తనను తాను నిరూపించుకోవాలి. తానేమి సినిమా సెలబ్రిటీ కాదు, పెద్ద ఆరేటర్ అంటే వక్త కాదు, ఏమీ కాదు. అయినా పార్టీలో ముద్ర వేస్తూ పార్టీకి తిరుగులేనటువంటి నాయకుడిగా ఉండాలంటే చంద్రబాబు నాయుడు చాలా వ్యూహాత్మకంగా, ఎందుకంటే ఎన్టీ రామారావుని ప్రజాస్వామ్యయుతంగానే శాసనసభ్యులు పక్కన పెట్టడము, ఈయన్ని తెలుగుదేశం పార్టీ లెజిస్లేచర్ పార్టీ నాయకుడిగా ఎన్నుకోవడం, ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు స్వీకరించాల్సి రావడం. వచ్చిన తర్వాత ఏంటి జనంలోకి వెళ్ళాలి. ముందు తాను తెలుగుదేశం పార్టీని లీడ్ చేస్తున్నాను, తన పనితీరు ఇదేని జనంలో చెప్పాలంటే ఏమిటి అని ఎన్టీ రామారావుకి అయితే ఎవరు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. కానీ చంద్రబాబు నాయుడుకి సామాన్య ప్రజలకి ఏమి ఉండి అంత అనుసంధానం, లింక్ ఉండదు, అసోసియేషన్ ఏమి ఉండదు. అందువల్ల ప్రజల వద్దకు పాలన అని పెద్ద ఎత్తున ప్రతి వార్డున, గ్రామాన అధికార యంత్రాంగాన్ని మొత్తాన్ని తరలించి
చంద్రబాబు నాయుడు యొక్క పెట్ ప్రోగ్రామ్ అంటే సొంత ప్రోగ్రామ్ అంటే మనసు నుంచి పుట్టినటువంటి ఒక సొంత ఆలోచనని ప్రజల వద్దకు పాలన అనే ఒక కార్యక్రమం పెట్టడం కావచ్చు. దాని ద్వారా పరిచయం అంటే ఒక రకంగా చెప్పాలంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా పరిచయం చేసుకున్న కార్యక్రమంగా ప్రజల వద్దకు పాలన చూడాలి. తర్వాత జన్మభూమి అంటూ ప్రజల పార్టిసిపేషన్ తోటి కార్యక్రమాలు, రోడ్లు కావచ్చు, ఇతరత్ర కావచ్చు, అంటే పబ్లిక్ పార్టిసిపేషన్ ఉండాలనేటటువంటిది కావచ్చు. వీటన్నిటి ద్వారా ఆయన ఒక ముద్ర వేసుకున్నాడు. అంటే ప్రజల్లో చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి కష్టపడతాడు, చంద్రబాబు నాయుడు మన కోసం పనిచేస్తున్నాడు అంటూ ఒక ముద్ర వేసుకోవడం, తెలుగుదేశం పార్టీ నాయకుల్లో కూడా తిరుగులేనినటువంటి నాయకుడిగా ఎదగడము. ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కూడా ఎన్టీ రామారావు ప్లేస్ని రీప్లేస్ చేశాడు. అటువంటప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కూడా ఎన్టీఆర్ను మరిపించేటటువంటి, అంటే మరిపించడం అంటే పక్కన పెట్టడం కాదు, కానీ ఎన్టీఆర్ వెళ్ళిపోయినా పర్వాలేదు మన నాయకుడు అనిపించుకోవడానికి ఈయన చేపట్టిన వినూత్నమైనటువంటి ప్రచార కార్యక్రమాలు, ప్రభుత్వాన్ని పార్టీని అనుసంధానం చేయడము, ప్రజలకు చేరువ చేయడం, ఇది చాలా పెద్ద ఎత్తున ఆయన పాత్ర పోషించాడు. అందువల్లనే చంద్రబాబు నాయుడు నిలదొక్కుకోగలిగాడు ఆ పార్టీ నాయకుడిగా, తిరుగులేని నాయకుడిగా ఆ పార్టీకి నిలదొక్కుకోగలిగాడంటే ఎన్టీ రామారావుని మరిపించేంత స్థాయిలో సాధారణమైనటువంటి విషయం కాదు. ఆయన చేసినటువంటి ఆ కృషి, ప్రయత్నాలు, ప్రచారం, ఈ మూడు కలిసి చంద్రబాబు నాయుడిని తెలుగుదేశానికి ఒక అధినేతగా నిలబెట్టాయని చెప్పాలి. ఇంకోటి, ముఖ్యమంత్రిగా చంద్రబాబుని మోడల్గా ఎలా నిర్ధారిస్తాం, ఎలా చూడొచ్చు ఆయన్ని? చంద్రబాబు నాయుడు ఏంటంటే సంప్రదాయమైనటువంటి రాజకీయవేత్తలకి చంద్రబాబు నాయుడికి తేడా ఏంటంటే ఒక విజన్, అంటే ఒక 30 ఏళ్ల ముందు ఆలోచన చేస్తాడు. టెక్నోసేవి అంటే టెక్నాలజీని ముందుగానే ప్రవేశపెట్టడం, కానీ భవిష్యత్తుని గురించి ఎక్కువగా డ్రీమ్ బిగ్ అంటారు కదా, థింక్ బిగ్ డ్రీమ్ బిగ్ అనేటటువంటి ఒక ఆలోచన దాన్ని. అంతకుముందు రాజకీయ నాయకులకి ఏంటంటే సాధారణంగా అక్కడ ఉండేటటువంటి ఎమ్మెల్యేలను సంతృప్తిపరచడము, అన్ని కార్యక్రమాలు చేయడం, సంక్షేమ పథకాలు చేయడం, కానీ భవిష్యత్తు గురించి ఎక్కువగా ఊహించుకోవడం, భవిష్యత్తు గురించి ఎక్కువ ప్రణాళికలు వేయడము, ప్రజలు కూడా ఇంకా ఆలోచనలు చేయని దశలోనే ఆయన ఆ దిశలో ఆలోచన చేయడము, ఇవన్నీ కనిపిస్తూ ఉంటాయి మనకి. 95, 96 నాటికి, అంటే ఆయన ప్రవేశించినటువంటి కాలం చూస్తే కనుక అప్పటికి సంస్కరణలు మొదలైన, ఆర్థిక సంస్కరణలు మొదలై ముఖ్యమంత్రిగా ఆయన పదవి, కానీ ఫలితాలు ఇంకా రావాల్సి ఉంది. అంటే ఆర్థిక సంస్కరణలు మొదలైనటువంటి తొలి దశలో ఆ ఫలితాలను అందిపుచ్చుకోవడానికి గాను కొత్త రంగాలు, అంటే టెక్నాలజికల్గా కంప్యూటరైజేషన్ వస్తున్నటువంటి దశలో హైదరాబాద్ నగరాన్ని ఒక మోడల్గా తీసుకుంటూ, అంటే హైదరాబాద్కి చరిత్ర అంతకు ముందే ఉంది. హైదరాబాద్ అంటే పెర్ల్ సిటీ అంటారు, ముత్యాల నగరంగా హైదరాబాద్కి సంప్రదాయబద్ధమైనటువంటి ట్రెడిషనల్ సిటీ ఇది ఒక రకంగా చెప్పాలంటే. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు ఎక్కువగా ఉండేవి, ఐడిపిఎల్ లాంటి సంస్థలు కానీ, ఫార్మాకి సంబంధించి, లేదంటే రక్షణ రంగ సంస్థలకు సంబంధించినటువంటి కేంద్ర ప్రభుత్వ సంస్థలు. కానీ సాఫ్ట్వేర్ రంగానికి ఇది ఒక ఉజ్వలమైనటువంటి భవిష్యత్తుగా ఉంటుంది అనేది. అప్పటికి చూస్తే కనుక దక్షిణ భారతదేశంలో చెన్నై, బెంగళూరు మాత్రమే. చెన్నై ఏమో పారిశ్రామికంగా ఇతర రంగాల్లోని, బెంగళూరు సాఫ్ట్వేర్ రంగంలోని నెంబర్ 1గా ఉన్నటువంటి పరిస్థితుల్లో హైదరాబాద్ను ఒక ఆల్టర్నేటివ్ సిటీగా తీసుకొస్తూ అంతర్జాతీయంగా దీనికి ఇమేజ్ పెంచడానికి సైబరాబాద్ నిర్మాణం కావచ్చు, తర్వాత ఐఎస్బి ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ పెట్టడం కావచ్చు, బిల్ గేట్స్, బిల్ క్లింటన్ తీసుకురావడం కావచ్చు, ఇవన్నిటి ద్వారా ఆయన సాధించదలుచుకుంది ఏంటంటే బిల్ గేట్స్ వస్తే ఏమవుతుంది, బిల్ క్లింటన్ వస్తే ఏమవుతుంది అని అనొచ్చు. కానీ వాళ్ళ స్థాయి, అంటే అంతర్జాతీయ స్థాయిలో సాఫ్ట్వేర్ రంగంలో మైక్రోసాఫ్ట్కి అధినేతృత్వం వహిస్తున్నటువంటి బిల్ గేట్స్ కానీ, అమెరికా అధ్యక్షుడైనటువంటి బిల్ క్లింటన్ కానీ ఇక్కడికి రావడం వల్ల ఒక్కసారిగా హైదరాబాదు ఫోకస్, అంతర్జాతీయ స్థాయిలో ఫోకస్ అవ్వడానికి ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ రావడము, తర్వాత ఇక్కడ సాఫ్ట్వేర్కి సంబంధించినటువంటి కొత్త నిర్మాణాలు రావడము, వాటన్నిటిని ప్రోత్సహించడము. ఇప్పుడు ఈ రోజున మనకి అమెరికాలో ఎక్కువ గ్రోయింగ్ లాంగ్వేజ్ ఏంటి, ఎక్కువ మంది ఎవరు ఉన్నారంటే తెలుగు వాళ్ళు ఉంటున్నారంటే, అప్పుడు ఆయన వేసినటువంటి పునాదులు, అంటే ఎంకరేజ్ చేయడం, అంటే ఈయన ప్రయణగొట్టుకుని ఈయనే చదివించాడని మనం చెప్పలేం, కానీ ఈ రంగంలో అవకాశాలు ఉన్నాయి, ఈ రంగం బాగుంటుంది, భవిష్యత్తు ఉందని చెప్పి ఆలోచనల్ని, తన విజన్ని జోడించడంతో టెక్నాలజీ అప్పటికే నాకు తెలిసి ఎవరు కూడా మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, రాష్ట్ర స్థాయిలో, దేశ స్థాయిలో ఎవరు కూడా ల్యాప్టాప్లు వాడే పరిస్థితి లేదు. కానీ ఈయన ల్యాప్టాప్ వాడడం అనేటటువంటిది కానీ, ఇవన్నీ ఒక విజన్ తోటి వెళ్ళడం అనేది, దానివల్ల హైదరాబాదు పర్టికులర్లీ ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చేస్తే కనుక రాజకీయ స్థిరత్వం అంటే శాంతి భద్రతలు అవి బాగుంటాయి, రాజకీయ స్థిరత్వం, గ్రోత్ ఓరియంటేషన్ ఉంది అని హైదరాబాద్కి నిరూపించడం, సాఫ్ట్వేర్ లాంటి రంగాలను ప్రోత్సహించడం, యువతకి ఆశలు పెంచడం, భవిష్యత్ ఇదంటూ విజన్ ప్రణాళికలను రూపొందించి విడుదల చేయడం, వీటన్నిటి ద్వారానే ఒక విజనరీ, అంటే భవిష్యత్తు గురించి ఆలోచించేటటువంటి నాయకుడిగా
ఆయన ముఖ్యమంత్రిగా ఆ ముద్ర ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే వేసుకున్నాడు. ఇప్పుడు నవ్యాంధ్రప్రదేశ్ కూడా చూస్తే అమరావతి నిజానికి ఇప్పుడున్న పరిస్థితుల్లో అమరావతి ఏమిటి అంటారు సాధారణంగా. ఇప్పటికే ఉన్నటువంటి విశాఖపట్నం, విజయవాడలోనూ అడ్మినిస్ట్రేషన్ క్యాపిటల్ పెట్టుకోవచ్చు. కానీ ఒక 30,000 40,000 ఎకరాలు తీసుకుని ఒక 100 ఏళ్ల ప్రణాళికను దృష్టిలో పెట్టుకుని కొత్త నగరాన్ని నిర్మించడము, కొత్త అవకాశాలు, కొత్త సంస్థలు రావడానికి, ఇవన్నీ కూడా అతనికి ఎప్పుడు కూడా ముందు చూపు ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు ఇమీడియట్ ఫలితాల గురించి ఆశించే వాళ్ళకి ఇది నేల విడిచి సాము చేస్తున్నారని కానీ, ఒక ఊహా ప్రపంచాన్ని నిర్మించుకుంటున్నారని కానీ అనిపిస్తుంది. కానీ ఒక దార్శనికమైనటువంటి లాంగ్ రన్ ప్లాన్ తోటి వెళ్ళేటటువంటి ముఖ్యమంత్రిగా అతని ఆలోచనలు చాలా భిన్నంగానే ఒక 30-40 ఏళ్ల ముందు చూపుతోటి ఉంటాయనే దానికి ఈయన చేసినటువంటి పనులని ఉదాహరణగా చెప్పాలి. ఒకటి అడ్మినిస్ట్రేషన్ పరంగా చూస్తే చంద్రబాబుని మించిన అతను లేరన్నట్టుగా ఉంది పబ్లిక్లో. అంటే చంద్రబాబు నాయుడు ఏంటంటే 18 గంటలు కష్టపడాలి. తొలి దశలో ఏంటంటే ఈయన డీప్గా స్టడీ చేసి రివ్యూస్ చేయడం కానీ, వీటన్నిటి ద్వారా ఒక ముద్ర ఏంటంటే ఎప్పుడు ప్రజల్లో ఉండడం కానీ, అంటే సాధారణమైనటువంటి నాయకులు ఏదైనా విపత్తు వచ్చినప్పుడు గట్టని సాధారణంగా ఏం చేస్తూ ఉంటారంటే పర్యవేక్షణ సెక్రటేరియట్ నుంచి చేస్తూ ఉంటారు. సెక్రటేరియట్ నుంచి పర్యవేక్షణ చేస్తూ ఉంటారు. కానీ ఈయన ఫీల్డ్లోకి వెళ్ళిపోతాడు. అంటే ఫీల్డ్లోకి వెళ్ళిపోవడం వల్ల కొంత అసౌకర్యం ఉన్నప్పటికీ ముఖ్యమంత్రే దిగి వచ్చాడు అనేటప్పటికీ ప్రజలకి నైతికంగా భరోసా వస్తుంది. అధికార యంత్రాంగం ఉరుకులు పరుగులు పెట్టక తప్పని పరిస్థితి ఏర్పడుతుంది. ఇంకా ముఖ్యమంత్రి రంగంలో ఇప్పుడు ఉదాహరణగా 96లో ఈయన పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత మొట్టమొదటి విపత్తు 96లో కోనసీమ సైక్లోన్. 1000 మంది పైచిలకు చనిపోయారు. చాలా తీవ్రమైనటువంటి నష్టం ఏర్పడింది. అప్పుడు ఆయన ఆ ఫీల్డ్లో ఉంటూ పర్యవేక్షణ చేయడము, ఇదంతా చేయడంతో యంత్రాంగం మొత్తం కూడా ఏకీకృతంగా పనిచేయాల్సిన పరిస్థితి. తర్వాత రెండోసారి మళ్ళీ ముఖ్యమంత్రి అయిన తర్వాత నవ్య ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత విశాఖపట్నంలో వచ్చినటువంటి హుదూద్ తుఫాను. నిజానికి హుదూద్ తుఫాను వచ్చేటప్పటికి టెక్నాలజికల్గా డెవలప్మెంట్ అయింది, సాఫ్ట్వేర్ అన్నీ వచ్చేసినాయి, ఏంటంటే సెల్ ఫోన్లన్నీ. కానీ మొత్తం విద్యుత్ కూడా లేకుండా పోయినటువంటి రోజుల్లో ముఖ్యమంత్రి స్వయంగా అక్కడికి వెళ్ళి క్యాంప్ పెట్టుకుని సెల్ ఫోన్లు పనిచేయని పరిస్థితుల్లో విద్యుత్ లేని చోట్ల ఉండడం అంటే ఇమ్మీడియట్గా యంత్రాంగం సాధ్యమైనంత తొందరగా పునరుద్ధరణ చేసి ఆ ప్రజలకు రిలీఫ్ ఇచ్చేస్తారు. దానికి ఆయన అంటే పనిచేసే ముఖ్యమంత్రిగా గుర్తింపు తెచ్చుకోవడం అనేది ఫీల్డ్లో ఉంటాడు ఆయన ఇప్పుడు ఈ మధ్య కాలంలో చూసాము మనం విజయవాడ వరదలో వస్తే ముంపు వచ్చినప్పుడు ఆయన రాత్రులు కూడా బోట్లో వెళ్ళడము, తర్వాత అదంతా రాత్రి 2 గంటలకు ఒక ముఖ్యమంత్రి తిరుగుతున్నాడు అంటే ఆ ప్రజలకు వచ్చేటటువంటి భరోసా, యంత్రాంగం ఇంకా పగలు రాత్రి కంటి మీద నిద్రపోకుండా పనిచేయడానికి అంటే తాను ఉండాలి అనేటటువంటి, అది కొంచెం ప్రచారంగా అనిపిస్తుంది కానీ తాను ఉండాలి అనేటటువంటి దానివల్ల ముఖ్యమంత్రి కూడా చేరువవుతాడు ప్రజలకి, అధికార యంత్రానికి వచ్చారు. సమీక్షలు కూడా సుదీర్ఘంగా చేయటం అందువల్ల ముఖ్యమంత్రి ఎంత శ్రద్ధ తీసుకుంటున్నాడంటే మనము సాధారణంగా ఏమిటంటే కలెక్టర్ స్థాయి నుంచి దాటిన తర్వాత ఎవరు కూడా ఏదో నామకే వాస్తేగా సమీక్షలు చేస్తూ అలా చేయండి ఎలా చేయండి అని చెప్తారు. కానీ ప్రతి సబ్జెక్ట్ వైజ్గా ఎజెండాలో లైన్స్ పెట్టుకుని సెక్షన్ వైజ్గా రివ్యూ చేయడం అనేది చంద్రబాబు నాయుడు మోడల్. అందువల్ల అధికారులు ఎప్పుడు అప్రమత్తంగా ఉండడానికి ఉపయోగపడుతుంది. అదే సమయంలో రియల్ టైం గవర్నెన్స్ అని, ఆన్లైన్, ఇవన్నీ ఆయన ఎప్పటికప్పుడు అడ్మినిస్ట్రేషన్ను చాలా వేగవంతంగా ఉండాలి, అధునాతనంగా ఉండాలి. మనం వెస్ట్రన్ కంట్రీస్తో పర్టికులర్లీ అమెరికా, బ్రిటన్ ఇలాంటి కంట్రీస్ తోటి పోటీ పడాలి అడ్మినిస్ట్రేషన్ పరంగా, టెక్నాలజికల్గా డెవలప్మెంట్ పరంగా అనేటటువంటి ధోరణి. చాలామంది అధికారులు కూడా ముఖ్యమంత్రిని చూసిన తర్వాత ల్యాప్టాప్లు సమకూర్చుకుని వాళ్ళకి సంబంధించినటువంటి శాఖల్ని రివ్యూ చేయడం అనేది మొదలుపెట్టారు. అంటే ఆ రకంగా ఒక రోల్ మోడల్గా టెక్నో సేవి. అందుకే ఆయన్ని ముఖ్యమంత్రి నాయకుడు అనే దానికంటే కూడా సీఈఓ అనడానికి ఏంటంటే ఒక టార్గెట్ ఓరియంటెడ్. సాధారణంగా నాయకులు ఏంటంటే పథకాలకు సంబంధించినటువంటి దాంట్లో తమ మానిటరింగే చేస్తారు తప్ప ఈయన నేరుగా ఎగ్జిక్యూషన్ చేయడానికి ప్రయత్నం చేస్తాడు. అందువల్ల ఈయన సీఈఓ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని కూడా విమర్శనాత్మకంగానే ప్రశంసనాత్మకంగానే చెప్తూ ఉంటారు. ఆ ముద్ర ఎవరు కూడా వేయించుకోలేకపోయారు. అందువల్ల ఆ రకంగా చూస్తే కనుక చంద్రబాబు నాయుడు మంచి ఏబుల్ అడ్మినిస్ట్రేటర్. అంతేకాకుండా ఈయన నిరంతరము అధికారులకి అందుబాటులో ఉండడం, ఎమ్మెల్యేలకు కూడా ప్రజాప్రతినిధులకు అందుబాటులో ఉండడం, ఈ 2 రకాలుగానే ఆయన ఒక రోల్ మోడల్గానే చెప్పుకోవాల్సి ఉంటుంది. గురుజీ, ఈయన పర్సనాలిటీ ఎలా ఉంటుంది? ఈయన వ్యక్తిత్వం ఎలాంటి వాడు అసలు? ఈయన అంటే ఈయన క్రైసిస్ ఏదొచ్చినా సరే, మనకి ఒక చైనాలో ఒక సామెత ఉంది, హీ విల్ విన్ హూ నోస్ వెన్ టు ఫైట్ అండ్ వెన్ నాట్ టు అని. అంటే ఎప్పుడు యుద్ధం చేయాలి, ఎప్పుడు విరమించాలి
అనేది తెలుసున్నవాడే విజేతగా నిలుస్తాడు అనేటటువంటిది. ఈయన ఆ సూత్రాన్ని బాగా వంట పట్టించుకున్నటువంటి వాడు. ఏది ప్రతి విషయాన్ని కూడా రాజకీయ కోణంలోని చూస్తాడు, ఆ ప్రజా ప్రయోజనాల కోణంలోని చూస్తాడు. యుద్ధం చేయాల్సి వచ్చినప్పుడు చేస్తాడు, అవసరం లేనప్పుడు వదిలేస్తాడు. క్రైసిస్ మేనేజ్మెంట్ స్పెషలిస్ట్, రాజకీయంగా కానీ అడ్మినిస్ట్రేషన్ పరంగా కానీ. రాజకీయంగా ఈ నేను ఎదుర్కొన్న క్రైసిస్లు, సంక్షోభాలు ఇంకెవరూ ఎదుర్కోలేదు. ఈయన ప్రవేశించడంతో 95లో, అంటే ప్రవేశించడం అంటే 78 రాజకీయాలు వదిలేస్తే, ఈయన ముఖ్యమంత్రిగా ప్రవేశించడంతో ఒక రాజకీయ సంక్షోభంలో, అంటే ఎన్టీ రామారావు లాంటి టాలెస్ట్ పర్సన్ని పక్కన పెట్టి ఈయన కూర్చోవాల్సి వచ్చింది. ప్రజల్ని వెళ్ళాలి అంటే ఆ సంక్షోభ సమయాన్ని తట్టుకుంటూ వెళ్ళాలి. తర్వాత తెలంగాణ ఉద్యమం వచ్చింది. ఈయన ముఖ్యమంత్రి పదవి దిగిపోయిన తర్వాత చూస్తే తెలంగాణ ఉద్యమం వచ్చింది. తెలంగాణ ఉద్యమంలో ఆంధ్ర ప్రాంతంలో సెంటిమెంట్ వేరు, తెలంగాణ ప్రాంతంలో సెంటిమెంట్ వేరు. ఆ సంక్షోభం నుంచి బయటపడాలి. అంత పెద్ద ఉద్యమాన్ని నుంచి తట్టుకుంటూ పార్టీని నిలబెట్టుకోవాలి తెలంగాణ ఉద్యమం. తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి చనిపోయిన తర్వాత సానుభూతి వెల్లువలా వచ్చింది. వెల్లువలా వచ్చినప్పుడు ఆ సానుభూతిని తట్టుకుంటూ మళ్ళీ గెలవాలి. సో అన్ని క్రైసిస్లే. ఆ పోరాటం అనేటటువంటి దాన్ని వదలకుండా ఆ క్రైసిస్లను ఎదుర్కొంటూ వెళ్ళాడు. అది అతనిలో ఉండేటటువంటి వ్యక్తిత్వ పరంగా చివరి క్షణం వరకు కూడా పట్టు విడవకుండా పోరాడటమే. రాజకీయం అంటే పోరాడటమే. ఆయన ఎక్కడ దొరకడు, అంటే ఎంత ఓటమి ఎదురైనా సరే దొరకడు. నిజానికి 2004లో మళ్ళీ వస్తాడు అనుకున్నారు, రాలేదు. 47 సీట్లు వచ్చినాయి. అయినా కూడా ఏమీ తొణికిసలాడకుండా పోరాటం చేయడం. 2019 ఎన్నికల్లో చూస్తే కనుక 23 సీట్లకి పరిమితమయ్యాడు. అయినా కూడా జగన్మోహన్ రెడ్డి లాంటి కఠినమైనటువంటి ప్రత్యర్థి ఉన్నప్పటికీ పోరాటం చేయడం, మళ్ళీ ప్రజల్లోకి వెళ్ళడం, మళ్ళీ నెగ్గడం. సో అన్ని క్రైసిస్ని రాజకీయ ప్రత్యర్థులతో కానీ, ప్రకృతి వైపరీత్యాలతో కానీ, అడ్మినిస్ట్రేషన్ పరంగా కానీ, ఉద్యమాల పరంగా కానీ ఎదురైనటువంటి క్రైసిస్లో ఆయన పోరాటం చేయడం అనేది చివరి క్షణం వరకు పట్టు వదలకూడదు. రాజకీయ నాయకుడు పోరాడుతూనే ఉండాలి అనే దానికి ఒక సింబల్గా చెప్పాలి. నిజానికి ఇతని జీవితాన్ని అధ్యయనం చేసే ఓపిక ఉండాలి, కానీ ఒక కేస్ స్టడీ. పొలిటీషియన్కి, ఒక లీడర్కి ఉండాల్సినటువంటి లక్షణాలకి చంద్రబాబు నాయుడు జీవితం ఒక కేస్ స్టడీగా మనం చెప్పాల్సి ఉంటుంది. ఇంకోటి సార్, నేషనల్ పాలిటిక్స్లో చంద్రబాబు గారి పాత్ర ఎలా ఉంది? నేను పనిచేసినప్పుడు, ఈనాడులో పనిచేసినప్పుడు, తిరుపతిలోని గట్ట ఈయన వ్యక్తిత్వపరంగా చూసినప్పుడు కొన్ని విషయాలు ఏంటంటే, డీప్గా ఇప్పుడు మనం మాట్లాడినప్పుడు ఆయన హావభావాలు ఏమి కనబరచకుండానే ఎదుటి వ్యక్తితో మాట్లాడినప్పుడు ఎదుటి వ్యక్తి మనసులో ఏముంది, ఏ ఉద్దేశంతో మాట్లాడుతున్నాడు, ఇది చాలా స్టడీ చేస్తాడు. చెప్పేది చాలా శ్రద్ధగా వింటాడు. విన్న తర్వాత మాట్లాడేది తక్కువ ఉంటుంది. అంటే 1-to-1 మీటింగులు జరిగినప్పుడు ఈయన ఎక్కువ ప్రసంగాలు చేయడు. ఎక్కువ మందిని ఉద్దేశించి మాట్లాడినప్పుడు మాట్లాడతాడు. 1-to-1లో ఎదుటి వాళ్ళు చెప్పేదాన్ని చాలా డీప్గా వింటూ వాళ్ళ ఉద్దేశం ఏంటి, వెనకాల ఏముంటుంది అనేది అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. స్పష్టంగా ఎప్పుడు కూడా నీ పని అయిపోతుంది అనేటటువంటి విషయం చెప్పరు. ఏంటంటే కానీ పని చేయాల్సింది ఉంటే మాత్రం చేస్తారు. అంతేకాకుండా ఈయన ప్రవేశపెట్టిన ఒక కొత్త మోడల్ ఏంటంటే, ముఖ్యమంత్రి కార్యాలయము సాధారణంగా అంతకుముందు ఎప్పుడు కూడా ముఖ్యమంత్రి కార్యాలయం అంటే హైదరాబాద్కి పరిమితం అవుతుంది అనుకునేటటువంటి దాన్ని జిల్లా స్థాయిలో కూడా మానిటర్ చేస్తారు ముఖ్యమంత్రి అనేటటువంటిది ఈయన 2000 ఆ ప్రాంతంలో చూస్తే కనుక వివిధ జిల్లాల్లోని వచ్చేటటువంటి ప్రధాన వార్తలను హైదరాబాద్లో కేంద్ర కార్యాలయంలో మానిటర్ చేసి, ఇప్పుడు ఉదాహరణకి నేను తిరుపతిలో ఉన్నప్పుడు తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అనేది ఉంది. తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలో ఒకరోజు వినాయక చవితి ఏదో జరిగిన మరుసటి రోజు నగరం అంతా కూడా చెత్త చెదారం పేరుకుపోయిందని ఫోటోలు తీసి ఒక పత్రిక, ఈనాడు పత్రికలో వార్తలు వేస్తే, ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి తొడ ఆఫీస్కి ఫోన్ వచ్చి తర్వాత సంబంధిత విలేకరితో మాట్లాడి ఆ రోజు మధ్యాహ్నానికల్లా క్లియర్. అంటే సీఎం స్వయంగా ఒక నగరాన్ని సీఎం కార్యాలయం మానిటర్ చేయడం అనేది. అదేవిధంగా నేను విజయవాడలో చేస్తున్నప్పుడు కూడా ఏదో మార్కెటింగ్కి సంబంధించినటువంటి కుంభకోణం వార్త వస్తే అది ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి సంబంధిత మంత్రి వడ్డే శోభనాథరేశ్వరరావు గారు ఉంటే ఆయన దగ్గరికి రావడము, ఆయన మళ్ళీ మానిటర్ చేసుకోవడము. అంటే మంత్రులు కానీ అధికారులు కానీ 24 గంటలు తమ శాఖలకు సంబంధించి, తమ పరిధికి సంబంధించి, ఒక మున్సిపల్ కమిషనర్ ఉంటాడంటే ఆ ఊరు ఎలా ఉందో చూసుకోవాలన్నమాట. ఎప్పుడు ముఖ్యమంత్రి ఆఫీస్ నుంచి ఫోన్ వస్తుందో తెలియదు. ఇలాగా సీఎం ఆఫీసు నేరుగా మానిటర్ చేస్తుంది అనేటటువంటి ఒక మోడల్ని చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టారు. నేను 4-5 సందర్భాలు, అంటే నేను తిరుపతిలో చేసినప్పుడు ఆయన నిజానికి అప్పట్లో కుప్పం నియోజకవర్గంలో అప్పుడు డ్వాక్రా సంఘాలు కొత్తగా వచ్చినటువంటి నేపథ్యంలో అప్పుడు కలెక్టర్ కానీ, రెవెన్యూ డివిజనల్ అధికారి కానీ, ప్రాంతాల్లో ఎన్ని డ్వాక్రా సంఘాలు ఉన్నాయనేది కానీ, ఎవరెవరు సంఘాల్లో ఉన్నదనేది కానీ తెలియదు. ఈయన వచ్చి ల్యాప్టాప్ పట్టుకుని కూర్చుని 2000-2001 ప్రాంతాల్లో
పలానా సంఘం పేరు చెప్పగానే ల్యాప్టాప్ ఆన్ చేసి దాంట్లో ఎంతమంది సభ్యులు ఎవరు అని చెప్పి పలకరించడంతో అధికారులు స్టన్ అయిపోయేవారు. ఒక ఆశ్చర్యంగా అనిపించింది అనమాట. అంటే హైదరాబాద్లో ఉన్న ముఖ్యమంత్రికి కుప్పంలో ఏం జరుగుతుంది, కుప్పం శాంతిపురం మండలం అక్కడ ఏం జరుగుతుంది, అక్కడ నేరుగా ఆయన మాట్లాడుతూ వాళ్ళ పేర్లు చెప్తూ ఏం చేస్తున్నారని అడిగేవాడు. సో రచ్చబండ స్థాయికి అంటే గ్రామాల్లో రచ్చబండ స్థాయికి ముఖ్యమంత్రి కార్యాలయాన్ని తీసుకొచ్చేసాడు 25 ఏళ్ల క్రితమే. అంటే అది చాలా టెక్నాలజీని ఎలా వాడుకోవాలని. నిజానికి కొన్ని లక్షల మంది డ్వాక్రా మహిళల్ని ముఖ్యమంత్రి ఏం మానిటర్ చేయడం సాధ్యం, కానీ అవసరమైనప్పుడు ఏది ఇన్ఫర్మేషన్ కావాలో ఆ ఇన్ఫర్మేషన్ తనకు అందుబాటులో ఉండేటట్టు చేసుకోవడం అనేది అధికారులకు కూడా ఆ రకమైనటువంటి మోడల్ ఈయన ఇచ్చాడనే చెప్పాల్సి ఉంటుంది. అందువల్ల నేను కలిసిన 3-4 సందర్భాల్లో కూడా చూస్తే ఆయన అబ్జర్వ్ చేస్తున్నప్పుడు డీప్గా స్టడీ చేయడం, తర్వాత అప్పట్లో 2099-2000లోనే వీడియో కాన్ఫరెన్సింగ్, ఇప్పుడంటే మనకి సెల్ ఫోన్లో వీడియో కాన్ఫరెన్సింగ్ అనేది అప్పటికి ఇంకా దేశంలో ఎక్కడా చేయనటువంటి, అంటే ముఖ్యమంత్రి కార్యాలయం హైదరాబాద్ నుంచి తిరుపతి రెవెన్యూ డివిజనల్ ఆఫీస్కి మానిటరింగ్ చేస్తూ వీడియో కాన్ఫరెన్స్ చేసేది. అంటే అక్కడ అధికారులు ఏం చేయాలి, తిరుమల తిరుపతి దేవస్థానంలో ఏమి సహాయం చేయాలి, చిత్తూరు జిల్లాని ఎలాగా అభివృద్ధి చేయాలనేది ముఖ్యమంత్రి కార్యాలయం అక్కడ ఉండేటటువంటి రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ కలెక్టర్ తోటి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నేరుగా పర్యవేక్షణ చేసేవారు. అది ఒక 25 ఏళ్ల క్రితం ఒక అద్భుతంగా అనిపించింది అనమాట. గ్రౌండ్ లెవెల్ అంత కేంద్ర స్థాయికి తెలియడం, కేంద్ర స్థాయి ఆదేశాలు గ్రౌండ్ లెవెల్కి రావడం, పరస్పరం ఇంటరాక్షన్. అప్పటికి ఇంకా సెల్ ఫోన్లు కూడా రాలేదు. అప్పటికే కేబుల్ ద్వారా చేసి ఇంటర్నెట్ కేబుల్ ద్వారా చేసి ప్రత్యేకంగా మాట్లాడడం అనేటటువంటిది ముఖ్యమంత్రి కార్యాలయం వీడియో కాన్ఫరెన్సింగ్ చేయడం అనేది చాలా గొప్ప వింతగా విచిత్రంగా ఉండేది. ఆ రకంగా చంద్రబాబు నాయుడు వ్యక్తిత్వ పరంగా ఆయన బయటపడ్డాడు. ఎక్కడా కూడా ఎంత క్రైసిస్ ఉన్నా గుంబనంగా ఉంటాడు, తొణికిసలాడ్డు. అది అతను ఎంత కెరియర్ అంటే ఆల్మోస్ట్ మనం చూసుకుంటే కనుక ఇంకొక 2-3 ఏళ్ళలో ఆయన 50 ఏళ్ల రాజకీయ జీవితం అవుతుంది. ఇప్పటికీ 46 ఏళ్ళు 40 రాజకీయ జీవిత పరంగా 50 ఏళ్ల రాజకీయ జీవితాన్ని ఈయన తరం వాళ్ళు ఎవరు కూడా, ఇప్పుడు వెంకయ్యనాయుడు కానీ జయపాల్ రెడ్డి గారు లేరు, వెంకయ్యనాయుడు రాజకీయాల నుంచి రిటైర్డ్ అయిపోయారు. ఆ దశలో వాళ్ళు ఎవరు కూడా ఈయనతో పనిచేసినటువంటి ఆ కాలంలో పనిచేసిన వాళ్ళు ఎవరు కూడా ఇప్పుడు లేరు, కానీ ఈయన ముఖ్యమంత్రిగా ఉన్నాడు. అంటే అంత సుదీర్ఘమైనటువంటి కెరియర్, ఆరోగ్యాన్ని కాపాడుకోవడం, మితంగా తినడం. ఆయన్ని చాలా స్టడీ చేస్తే కనుక వ్యక్తిత్వపరంగా వ్యక్తిగతంగా ఆరోగ్యానికి సంబంధించి కానీ, రాజకీయ నాయకుల్లో ఉండాల్సినటువంటి పోరాట తత్వానికి సంబంధించి కానీ, ఒక అడ్మినిస్ట్రేటర్ అంటే రాజకీయాలు పక్కన పెడితే పరిపాలకుడిగా ఉండాల్సినటువంటి విజన్, ముందు చూపు, రేపటి తరానికి మనం ఏమిస్తాం అనే దాని విషయంలో కానీ గొప్ప లక్షణాలు కనిపిస్తాయి. ఇంకా జాతీయ రాజకీయాల విషయానికి వస్తే కనుక, జాతీయ రాజకీయాలు గడిచిన 4 దశాబ్దాలు అంటే 80ల నుంచి తీసుకుంటే కనుక జాతీయ రాజకీయాల్లో దక్షిణ భారతదేశం నుంచి 3 వ్యక్తులు కనిపిస్తారు మనకి. అంటే జాతీయ రాజకీయాలు ప్రభావితం చేసి దేశ స్థాయిలో పేరు తెచ్చుకుని తాము అనుకున్నట్లు చేయగలిగినటువంటి, శాసించగలిగిన స్థాయికి వెళ్ళిన వాళ్ళు 3 కనిపిస్తారు. ఒకరు పివి నరసింహారావు, దేశ గతినే మార్చేశారు. సంస్కరణల ద్వారా అసలు భారతదేశం అప్పుల ఊబిలో కొరిగిపోయినటువంటి దేశాన్ని బయటికి తీసుకొచ్చి ప్రపంచంతో అనుసంధానం చేసి ఈ రోజున భారతదేశము 5వ పెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉందంటే పివి నరసింహారావు చేపట్టినటువంటి సంస్కరణలు, వాటిని చెప్పుకోవాల్సి ఉంటుంది. ఎన్టీ రామారావు అప్పటికి కాంగ్రెస్ పార్టీకి ఎదురు లేదు అనుకున్నటువంటి పరిస్థితుల్లో నేషనల్ ఫ్రంట్ చైర్మన్గా పెట్టి ఆయన బాధ్యత వహించి జాతీయ స్థాయిలో రాజకీయ పక్షాలన్నింటినీ ఒకే తాటి మీదకి తీసుకొచ్చి ఆల్టర్నేటివ్ ప్రభుత్వం రావడానికి ఆయన చేసిన కృషి, నేషనల్ ఫ్రంట్ చైర్మన్గా ఎన్టీ రామారావు జాతీయ పక్షాలన్నింటినీ తీసుకురాగలిగారు. తర్వాత మళ్ళీ చంద్రబాబు నాయుడే యునైటెడ్ ఫ్రంట్ ఏర్పాటు కావచ్చు, అబ్దుల్ కలాం ప్రెసిడెంట్గా చేసే విషయం కావచ్చు, దేవగౌడని ప్రధానమంత్రిగా చేసే విషయం కావచ్చు, వాజ్పేయి ఆ టైంలో ఎన్డీఏ ప్రభుత్వానికి అండగా తెలుగుదేశం ఉండడంలో విషయంలో కావచ్చు, ఎన్డీఏ కన్వీనర్ పాత్రలో కావచ్చు, ఇవన్నిటిలోని చంద్రబాబు నాయుడు జాతీయ రాజకీయాల్లో, నిజానికి దేవగౌడ ప్రధానమంత్రి అయినప్పటికీ కూడా ఆయనది ఒక ఎంపికే తప్ప దాని వెనకాల ఉండేదంతా కూడా చంద్రబాబు నాయుడుకి ఒకనొక సమయంలో అయితే మీరు వచ్చి చూసుకోండి అని యునైటెడ్ ఫ్రంట్ టైంలో మీరు చూసుకుంటే బాగుంటుంది కదా అన్నా కూడా ఆయన ఏంటంటే ప్రధానమంత్రి అంటే 1-2 ఏళ్ళ తర్వాత మళ్ళీ మారిపోవాల్సింది. ముఖ్యమంత్రి కంటే రాష్ట్రానికి దీర్ఘకాలం ఉండడానికి అవకాశం ఉంటుంది తప్ప ఒకసారి ప్రధాని అయ్యాక మళ్ళీ వెనక్కి రాలేరు కదా ముఖ్యమంత్రి. అందువల్ల ఎంచుకోలేదు. కానీ జాతీయ రాజకీయాలు మాత్రము జాతీయ స్థాయి నాయకుడిగా ఆయన వీళ్ళ 3లో అంటే ముఖ్యంగా పివి నరసింహారావు, చంద్రబాబు నాయుడు, ఎన్టీ రామారావు, వీళ్ళ 3 జాతీయ రాజకీయాల తెలుగు వాళ్ళకి ఈ 40 ఏళ్ళలో
మనం చెప్పుకోవాలి. ఇక తమిళనాడులో నాయకులు కూడా ఉన్నారు కదా అనొచ్చు, కరుణానిధి కావచ్చు, ఎంజీఆర్ కావచ్చు. కానీ వీళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళ రాష్ట్రము, వాళ్ళ రాజకీయ ప్రయోజనాలు, ద్రవిడ ఉద్యమము, లేదంటే అటు కాంగ్రెస్తో కలవడము, లేదా ప్రతిపక్షంలో కలవడమే తప్ప జాతీయ రాజకీయాలను శాసిస్తూ పలానా వాళ్ళు ప్రధానమంత్రి ఉండాలని, పలానా వాళ్ళు వీళ్ళు ఉండాలని, పలానా పక్షాలను కలపాలని వాళ్ళు ఏమీ అంత జాతీయ స్థాయిలో కీలకమైనటువంటి పాత్ర పోషించి మలుపు తిప్పినటువంటి చరిత్ర తమిళనాడుకి గట్ట ఎవరికి లేదు. కర్ణాటక కానీ, తమిళనాడుకి కానీ, కేరళకు కానీ ఎవరికి లేదు. ఒక్క తెలుగు రాష్ట్రాల నుంచే వీళ్ళ ముగ్గురు, చంద్రబాబు, ఎన్టీ రామారావు పర్టికులర్లీ వీళ్ళిద్దరూ కీలకమైన పాత్ర పోషించి ఇంకా దేశం మొత్తాన్ని ఆర్థిక సంస్కరణల ద్వారా మలుపు తిప్పిన వ్యక్తి పివి నరసింహ. 40 ఏళ్లలో దక్షిణ భారతదేశం నుంచి జాతికి లభించినటువంటి గొప్ప అడ్వాంటేజ్ వీళ్ళ ముగ్గురు అని చెప్పాల్సి ఉంటుంది. ఆ రకంగా ఈ 40 ఏళ్ళలో వీళ్ళ ముగ్గురు. చంద్రబాబు నాయుడు చరిత్రను కూడా ఎవరైనా అంటే రాజకీయాల్లో ఎంత సుదీర్ఘ చరిత్రని దేశాల భవిష్యత్తులో ఎవరైనా మళ్ళీ రీరైట్ చేస్తారంటే కూడా చెప్పలేము. ఎందుకంటే ఆయన కెరియర్ చూస్తే అంత గ్రోత్ ఉంది. అందువల్ల ఆ రకంగా జాతీయ రాజకీయాలని మలుపు తిప్పిన వ్యక్తి. జాతీయ రాజకీయాల సలహాలు సూచనలు కూడా చాలా ఇచ్చేవారు ఈయన. అందువల్ల ఇప్పటికి అంటే బైలాక్ ఇప్పుడు మళ్ళీ తెలుగుదేశం పార్టీ మద్దతు కేంద్రంలో ప్రభుత్వానికి అవసరం అవడం, మళ్ళీ మరోసారి అంటే చక్రం తిప్పేస్తున్నారు ఇలాంటివి ఏమీ అనలేం. కానీ ఈయన మద్దతు మాత్రం చాలా కీలకం కావడం, ఈయన మాటకి ఢిల్లీ స్థాయిలో వాల్యూ పెరగడం అనేది ఇప్పుడు కనిపిస్తుంది. ఇప్పుడు కూడా దక్షిణ భారతదేశంలో ఢిల్లీ స్థాయిలో ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగినటువంటి వ్యక్తులు ఎవరు కూడా లేరు. ఆ రకంగా చూస్తే కనుక దక్షిణ భారతదేశంలో ఇప్పుడు కూడా చంద్రబాబు నాయుడు పాత్ర చాలా కీలకం. తెలంగాణ కావచ్చు, కర్ణాటక కావచ్చు, కాంగ్రెస్ ముఖ్యమంత్రులు ఉన్నారు. కేరళ విజయన్ ఉన్నారు. తమిళనాడులో స్టాలిన్తో నిరంతరం పోరాటమే. ఇప్పుడు కూడా నేషనల్ పాలిటిక్స్ని ఇన్ఫ్లుయెన్స్ చేసేటటువంటి వ్యక్తిగా చంద్రబాబు నాయుడు నిలుస్తున్నారు. ఆ మేరకు ఆయన పొలిటికల్ కెరియర్ ఆల్మోస్ట్ ఇది చివరి ఉత్కృష్ట దశ అందామా, ఫైనల్ స్టేజ్ అందామా, ఏదనుకున్నా ఆయన దశలో చాలా ఉన్నత స్థాయిలోనే ఉన్నట్లుగా చెప్పాలి. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న యువత, రేపు కాబోయే నాయకులు కానీ చంద్రబాబు గారి నుంచి నేర్చుకోవాల్సిన విషయాలు ఏమైనా ఉన్నాయా? రాజకీయాల్లో ఉన్నవాళ్ళు ఎట్టి పరిస్థితుల్లోని కూడా ఆయుధాలను కిందకు వదిలే. ఆయుధాలంటే తమ పోరాటాన్ని వదిలిపెట్టుకోకూడదు, ఆరోగ్యాన్ని కాపాడుకోవాలనేది ఒకటి. తర్వాత నిరంతరం ప్రజల్లో ఉండాలి. ఇష్యూ ఏదైనా సరే పబ్లిక్ అంటే అధికారం వచ్చేసింది కదా, ముఖ్యమంత్రే ఆయన నిరంతరం ప్రజలతో అందుబాటులో ఉంటారు. ఎమ్మెల్యే కానీ ఇప్పుడైతే కార్పొరేటర్ కూడా కొన్ని సందర్భాల్లో ప్రజలకు అందుబాటులో ఉండలేని పరిస్థితి ఉంది. ప్రజలకు అందుబాటులో ఉండడం, ప్రజలతో కలిసి పనిచేయడం అనేది ఏ నాయకుడికన్నా సరే ఒక ఆదర్శంగా తీసుకోవాలి. 50 ఏళ్ల రాజకీయాన్ని చూస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు ఇప్పటికీ కూడా ఇంత ఉన్నత పదవులు చేసి కూడా ఇప్పటికీ కూడా సామాన్య కార్యకర్తనైనా, సామాన్య ప్రజలన్నా పక్కన కూర్చుని పలకరిస్తాడు, మాట్లాడతాడు. ప్రజలకు అందుబాటులో ఉండడం అనేది అంటే అనేక సమస్యలు ప్రజలే నడుపుతారు నాయకుడిని. ఎందుకంటే ప్రజలకు అందుబాటులో ఉండు, ప్రజల సమస్యలు తెలుసుకుంటూ ఉంటే వాళ్ళే నడుపుతారు నాయకత్వాన్ని. అందువల్ల అదొకటి గొప్ప లక్షణం చంద్రబాబు నాయుడు నుంచి నేర్చుకోవాల్సింది. తర్వాత ఎంత ఉన్నత పదవులు వచ్చినా కూడా ఒబీడియంట్గా ఉండడం అనేది, ఆయన చాలా ఒబీడియంట్గా డీల్ చేస్తారు. తర్వాత ఎక్కువ అంటే రాజకీయాల్లో ఉన్నవాళ్ళు పని అంటే సమయం మాత్రం ఎక్కువ. ఆయన 18 గంటలు పనిచేస్తానని చెప్పేవారు. అంత సమయం కాకపోయినా 16-14 గంటలన్నా సరే రాజకీయాల్లో ఉన్నవాళ్ళు ప్రజలతోటి తిరగాల్సిందే. సమస్యల పట్ల స్టడీ చేయడం అంటే విస్తృతంగా స్టడీ చేయడం, టెక్నాలజీని ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోవడం. ఇప్పుడు కూడా ఆయన ఈ ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ చాలామంది 90% మంది ప్రజలకి అర్థం కాని భాషలాగే ఉంటుంది. ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు, డీప్ టెక్నాలజీ, ఫిన్టెక్ ఇవన్నీ పదాలు వాడుతూ ఉంటాడు ఆయన. మెషిన్ లెర్నింగ్ ఇవే ఫ్యూచర్ అని చెప్తూ ఉంటాడు. అంటే ఇది ఇంకో 10 ఏళ్ల తర్వాత వాస్తవం అయ్యేటటువంటి కళ. కానీ ఇప్పుడు దాని మీద నాయకుడికి అవగాహన ఉండాలి. అందువల్ల భవిష్యత్తుని అంచనా వేసుకుంటూ ఎప్పుడు కూడా భవిష్యత్తు థింక్ బిగ్ అండ్ డ్రీమ్ బిగ్, అది ఆయన ప్రతి ఆలోచనలోని కూడా థింక్ బిగ్ అండ్ డ్రీమ్ బిగ్ కనిపిస్తుంది. అది నాయకులు అలవర్చుకోవాలి. ఎందుకు ప్రజల్ని రేపటికి తయారు చేయాలి. ప్రజల్ని రేపటి అవసరాలకు తయారు చేసేటటువంటి బాధ్యత నాయకుల మీదే ఉంటుంది. అది ఈయనలో కనిపిస్తూ ఉంటుంది. తర్వాత ప్రజల భాగస్వామ్యాన్ని పొందాలి అంటే ఈయన నిజానికి నారావారిపల్లె, చంద్రబాబు నాయుడు గారు పుట్టింది తిరుపతి దగ్గర చంద్రగిరి మండలంలో నారావారిపల్లె. నారావారిపల్లెలో ఈయన కాలేజీ అంటే ఎస్వి యూనివర్సిటీ స్థాయిలో ఉన్నప్పుడే
నారావారిపల్లికి రోడ్డు ఉండేది కాదు. ఆ ఊరు చాలా మారుమూల గ్రామం కింద లెక్క. 2-3 కిలోమీటర్ల దూరం ప్రజల యొక్క భాగస్వామ్యంతో మట్టి రోడ్డు ఈయనే నిర్మించుకున్నాడు. అంటే విద్యార్థులు అక్కడ ఉండే ప్రజలు కలిపి. నిజానికి జన్మభూమి ఇవన్నీ కూడా ఈయన ముఖ్యమంత్రి అయిన తర్వాత. కానీ 70s అంటే ఈయన ఎమ్మెల్యే కూడా కాకముందే 73, 74 ఆ టైంలోనే ఈయన ప్రజలందరి భాగస్వామ్యంతో మన ఊరికి రోడ్డు ఉండాలి, మనకు స్కూల్ కూడా కట్టించుకున్నారు వీళ్ళు. అంటే సొంతంగా ఫండ్స్, అంటే సొంత అంటే ఈయన ఫండ్స్ ఏమి, ఈయన పేద ఆయన 2 ఎకరాలు 3 ఎకరాలు లేదు. అప్పుడు ప్రజల చుట్టుపక్కల వాళ్ళు అందరికీ పోగేసి స్కూల్ కట్టించడము, రోడ్డు వేయించుకోవడం. అంటే అప్పటి నుంచి నాయకత్వ లక్షణాలు అనేటటువంటి నాయకత్వ లక్షణాలు ఉన్నప్పుడు ముందు అడుగు వేయాలి. పైగా విద్యార్థి రాజకీయాల నుంచి వచ్చాడు చంద్రబాబు నాయుడు. నేరుగా ఎన్నికల్లో విద్యార్థి రాజకీయ ఎన్నికల్లో పాల్గొనలేదు, కానీ మొత్తం యూనివర్సిటీ విద్యార్థి సంఘం ఎలా ఉండాలి, ఆ కూర్పు, వాళ్ళని నెగ్గించడము, బ్యాకింగ్ ఉండడము, ఇవన్నీ కూడా ఈయన చేశాడు. అంటే నాయకత్వం అనేటటువంటిది అలవర్చుకోవాలి చిన్నప్పటి నుంచి. అది విద్యార్థి దశ నుంచి నాయకత్వాన్ని అలవర్చుకోవాలి. ప్రజలతో కలిసి పని చేయాలి. నాయకుడు ఎప్పుడు కూడా కత్తి వదిలేయకూడదు. కత్తి అంటే రాజకీయం ఏదైతే చేపట్టాడో అది వదిలేయకూడదు. ఓటమికి భయపడిపోకూడదు. అవన్నీ గొప్ప లక్షణాలు. ముందు చూపు ఉండాలి. రేపటి తరాన్ని ఈ రోజున తయారు చేసేవాడే నాయకుడు. రేపటి తరానికి నాయకత్వం వహించాలి. ఈ రోజున ఉండేటటువంటి రాజకీయాల్లో ఉండేవాళ్ళు. అది ఒకటి చంద్రబాబు నాయుడు యొక్క గొప్ప లక్షణం. చంద్రబాబు గారి గురించి చాలా విషయాలు మాతో షేర్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.